నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని మీరు విశ్వాసమందు స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించాలని మీ వాక్య జ్ఞానం ద్వారా మా అందరి హృదయాల్లో నూతనమైన కార్యాలు జరిపించాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీవే మాకు సహాయం చేయగలిగిన నీ పాదాల సన్నిధిని చేరి నీ మాటలు వింటుందా మా అందరితో కూడా మాట్లాడాలి. మా అందరినీ శ్వాసం స్థిరపరచాలి. పరిశుద్ధాత్మతో మా అందరినీ కూడా నింపి ముందుకు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను. దాని ద్వారా మీరు మనకు పొందండి, ఘనత పొంది ప్రభావాలు పొంది ప్రభా మీరే మా అందరినీ కూడా పరిపూర్ణతలోకి నడిపించాలని ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని వాక్యంలో మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూద్దాము. 14 అండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ భూలోకానికి రావటం, ఆత్మగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటి? శరీరధారిగా క్రీస్తు రావటానికి గల ఉద్దేశము మొదట మనం చూడగలిగితే, ఎందుకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభు వారు అని మనం ఆలోచన చేయగలిగితే 18వ వచనాన్ని చూద్దాం. ఎల్లప్పుడూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చాలు. మొదటిగా శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటంటే, తండ్రిని బయలుపరచడానికే ఈ లోకానికి వచ్చింది. అంటే తండ్రి ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. తండ్రిని కుమారుడు మాత్రమే బయలుపరచగలిగాడు, కానీ ఈ లోకంలో మరి ఏ వ్యక్తి కూడా తండ్రిని బయలుపరచలేడు. తండ్రి ఎలాగున్నాడు కుమారుడు బయలుపరచాలి. ఆయన ప్రేమ ఎలా, ఆయన గుణలక్షణాలు ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరిచాడు. అందుకనే పిలుపు 14వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 7 నుండి 11 వచనాల వరకు చూస్తే, తండ్రిని మాకు ఒకసారి కనపరచు నాయన అని అడుగుతాను. నేను ఇంతకాలం మీ మధ్య ఉన్నాను, నువ్వు అయినా ఎరగవు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అనే మాటను యేసు ప్రభు వారు. అంటే తండ్రిని బయలుపరచడానికి లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు గాని, కార్యములు గాని, ఆయన గుణలక్షణాలు గాని అన్ని ఎవరిని బయలుపరిచాయంటే తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచాయి. ఇది మనం మొదట గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని శరీరధారిగా ఈ లోకానికి రావటానికి ఉద్దేశం తండ్రిని బయలుపరచు. ఎవరునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు అనే మాట. పాత నిబంధనలో కొన్ని చోట్ల మరి
అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షం అవటం, యోబుకు దేవుడు ఆ, మోషేకి దేవుడు ప్రత్యక్షం కావటం, వారు ముఖాముఖిగా చూచినట్లుగా బైబిల్లో ఉంటే మరి దేవుణ్ణి వారు చూడలేదు ఎప్పుడు అని యేసు ప్రభువారు ఎలా చెప్తున్నారు అనే మాట మనకు ప్రశ్నగా వస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవ రూపానికి కనిపించే విధంగా అంటే మానవ దృష్టికి కనిపించే రూపంలో ఆయన వారికి ప్రత్యక్షం. దేవుడుగా తాను ఏమై ఉన్నాడో ఆ మెరుపులు కురిపించే ఆ మహిమతోనూ ఆ వెలుగుతోనూ ఎవరికి కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. అలా ప్రత్యక్షమవుతే ఏ నరుడు కూడా ఆయన చూసి బ్రతకలేడు. ఇది మనం గమనించాలి. కాబట్టి మానవ దృష్టికి కనిపించే రూపంలో దేవుడు వారికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు కానీ దేవుడిగా తాను ఏమై ఉన్నాడో ఆ విధంగా వారికి ఎప్పుడు కూడా ప్రత్యక్షం కాలేదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా ప్రత్యక్షం అవుతే ఎవరు కూడా ఆయన చూసి బ్రతకలేరు. కానీ తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని ఎవరు బయలుపరచగలిగారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఆయన బయలుపరచగలిగారు. ఇది మనము గమనించవలసిన మొదటి విషయం. రెండవదిగా శరీరధారిగా రావటానికి గల ఉద్దేశం ఏమిటి అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 2:23 అండి. 21 అమ్మా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను. చాలు. రెండవ కారణం ఏంటి అంటే ఆయన మనకు మాదిరి చూపించినట్లు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మాదిరి చూపుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది గమనించాలి. రెండవ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావడానికంటే మనకు మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభువారు మాదిరి జీవితాన్ని జీవించాడు. మనందరికీ కూడా ఆయన మాదిరే చూపిస్తూ ఉంటాడు. ఎలా మనం దేవుని కుమారులుగా జీవించాలి, ఎలా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఎలా మనం దేవునితో నడవాలి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా సంపూర్ణంగా మనకు మాదిరి చూపించింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకెవరు కూడా లేరు, ఎవరు కూడా లేరు. ఇది మనం గమనించాలి. యేసు ప్రభువారే చక్కని మాదిరి, ఆదర్శవంతమైన వ్యక్తి ఎవరు మనకి అని అంటే యేసుక్రీస్తు ప్రభు. సంపూర్ణంగా మనకు మాదిరి చూపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విధేయత గాని, ప్రార్థన గాని, ఆయన గుణ లక్షణాలు గాని ఇవన్నీ కూడా మనకు మాదిరే. క్షమించటం ఆయన మాదిరి. అందుకనే ఆయన నేను చెప్పినట్లు జీవించండి అని చెప్పినవాడు. నేను జీవించినట్లు జీవించండి. ఇది మనం గమనించాలి. నేను చెప్పినట్లు జీవించండి, నేను జీవించినట్లు కాదు అని మానవులు చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు ఇక్కడ? నేను జీవించినట్టు మీరు జీవించండి. అందుకని మనకు ఆయన ఏముంచిపోయాడంట? మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభువారు మాదిరి ఉంచారు. మీ శత్రువుని సైతం కూడా మీరు ప్రేమించండి.
మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థించండి. అంటే యేసు ప్రభు వారు ఏదైతే బోధించాడో దాన్ని చేశారు, దేన్నైతే చేశారో దాన్ని బోధించారు. మనం కూడా యేసు ప్రభు మనకు ఉంచిన మంచి మాదిరిని మనము ఖచ్చితంగా పాటించాలి. మనకు మాదిరి ఎవరు ఈ లోకంలో అంటే యేసు క్రీస్తు ప్రభు మాత్రమే మనకు మాదిరి. ఆయనే మనకు మాదిరి చూపించే దేవుడు. అందుకనే శరీరధారిగా ఈ లోకానికి రావటానికి ఉద్దేశం ఏంటంటే మనకు మాదిరి చూపించాలి. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, దేవుని పిల్లలుగా మనం ఎలా జీవించాలి అన్న విషయంలో మన అందరికీ చక్కని మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకనే మన అందరికీ మాదిరి ఉంచాడు ఆయన. మాదిరి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో మనకి చూపించారు. కాబట్టి ఆదర్శవంతమైన మాదిరి యేసు ప్రభు వారు మనకి చూపించారు. ప్రతి విషయాన్ని అందరూ గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 6 వచనాల వరకు చదువుకుంటే, ఆయన వాక్యము ఎవడు గైకున్నో వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా సంపూర్ణమైన ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్ననో అలాగునే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దేని వల్ల తెలుసుకున్నాము. చూశారండి, యోహాను చాలా చక్కగా చెప్పారు. ఆయన యందు ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనము నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. మనము ఆయన యందు ఉన్నామని దేని వల్ల తెలుసుకుంటాం. మీరు నా యందు నిలిచి ఉండండి అని అంటే ఏంటి? నేను ఎలా నడుచుకున్నానో మీరు అలా నడుచుకుంటే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను అది ఇస్తానంట ప్రభువా. మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని మీరు అడగండి, దాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను. చాలా చక్కని మాట కదా. అంటే ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆయన ఎలా నడుచుకున్నాడో మనము అలా నడుచుకోవటమే ఆయన యందు నిలిచి ఉండటం. అలా నడుచుకున్నప్పుడు మనకేమవుతుంది? మనం ఆయన యందు నిలిచి ఉన్నామని దేని వల్లే తెలుసుకో. ఆయన ఎలా నడుచుకున్నాడో మనం అలా నడుచుకోవటమే ఆయన యందు మనం నిలిచి ఉండటం. కాబట్టి ఆ యేసు ప్రభువారు మనకు చాలా చక్కని మాదిరి లోకంలో చూపించారు. కాబట్టి మనము అలాంటి మాదిరిని పాటించబద్ధులమై ఉన్నాము. ఇది మనందరం కూడా గమనించాలి. రెండో విషయం అది. మూడవదిగా ఆయన ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తే నరుడు. చాలా. ఇప్పుడు చూడండి, మూడవది ఏంటంటే యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటంటే దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండటానికి వచ్చారు. మధ్యవర్తిగా ఉండటం అనేది ఏమేం పనులు చేయటం జరుగుతుంది మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు చూడండి, మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఏం చేశాడు? నరుడికి దేవునికి మధ్య దూరం ఏర్పడింది పాపం వల్ల. ఇప్పుడు నరులను దేవునికి సన్నిహితం చేయాలన్నా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నరుడు పొందుకోవాలన్నా మనిషికి ఎవరు కావాలి? దేవునికి మధ్యవర్తి కావాలి. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావటానికి ఉద్దేశం తండ్రి అయిన దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో నరుడు దాన్ని పొందుకోవాలంటే నరుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని దానికి మధ్యవర్తి కావాలి. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటంటే మధ్యవర్తి.
దేవుడిచ్చేవి మనం పొందాలన్నా, మనం దేవుని యొద్దకు చేరాలన్నా మధ్యవర్తి లేనిది అది సాధ్యం కాదు. అంటే ఒక వారధి లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవునికిని నరునికి మధ్య. అంటే ఆయన నుంచి మనకి ఏది కావాలన్నా ఈయన ద్వారానే వస్తాయి. మనము ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, సన్నిహితంగా చేరాలన్నా అది యేసు ద్వారా మాత్రమే అవుతాయి. యేసు లేకుండా మనకి ఎటువంటి ఆశీర్వాదం రాదు, రక్షణ లేదు, క్షమాపణ లేదు. యేసు లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. దేవుని యొద్దకు మన ప్రార్థనలు వెళ్ళ మనం ప్రార్థన చేయాలన్నా మధ్యవర్తి ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు. నామాన్ని అడగాలి, ఆయన అడిగినా ప్రభు ఇస్తాడు. అలా అనుగ్రహించే వారికి ప్రభు సంపూర్ణంగా అన్నిటినీ కూడా దయచేసేవాడు. అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించేది. మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు, నరునికిని దేవునికి మధ్యవర్తిగా ఉండటానికే శరీరధారికి లోకానికి వచ్చాడు. అంటే మానవుడు ఇప్పుడు ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక వ్యక్తిని పట్టుకోనో దేవుడిచ్చిన వాటిని పొందటానికి కానీ దేవుని యొద్దకు చేరటానికి కానీ అవకాశం లేదు. మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు మనము చేరుతాము. ఆయన ద్వారానే తండ్రి ఇచ్చే రక్షణ మనం పొందుతాము, క్షమాపణ మనం పొందుతాము. దేవుడి సందేశాలు కూడా ఎవరు వచ్చాయి? క్రీస్తు ద్వారా వచ్చాయి. అలాగే మన ప్రార్థనలు కూడా ఎవరి యొద్దకు చేరాలి? క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు చేరాలి. అంటే మన పక్షాన కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మొరపెడుతున్నాడని వచనాలు చూడవచ్చు. మధ్యవర్తిగా ఆయన ఉండి చేసే మానవ జీవితం, మానవుడికి కావలసిన మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా తండ్రి ఇచ్చే జీవనంలో ఆశీర్వాదాలు, క్షమాపణ మనం పొందుకోవటానికి, అలాగే మనం ప్రార్థన చేస్తే ఆయన సన్నిధానికి మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మధ్యవర్తి ఇద్దరు మధ్య ఏముంది అని అంటే వైరం ఉంది. మానవుడికి దేవునికి మధ్య దూరం ఉంది. కాబట్టి దూరాన్ని తొలగించాలి, ఇరువురిని దగ్గర చేయాలి అని అంటే మధ్యవర్తి కావాలి. దేవునితో నరుణ్ణి సన్నిహితంగా తీసుకెళ్లాలన్నా, వాళ్ళ మధ్య ఉన్న తొలగించాలన్నా, పాపాన్ని తొలగించాలన్నా అది మధ్యవర్తి వల్ల మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావటానికి గల మూడవ మధ్యవర్తిగా మనకు ఉండటానికి దేవుడి సందేశాలు మనకి ఇచ్చాడు. మన పక్షాన మనము ఏదైతే అయ్యున్నామో మన బలహీనతను ఎరిగిన వాడు, మన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అదే విధంగా తండ్రి యొద్ద మొరపెట్టేవాడుగా ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే మనము ఆయన ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు చేరగలం. ఇది కూడా మనము గమనించవలసిన విషయం. రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అయ్యగారు మాట కట్ అయిపోయిందండి మీ మాట. అపవాది యోహాను పత్రిక అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 4వ ఉద్దేశం ఏంటి? సుప్రభర్ శరీరధారిగా రావటానికి అపవాది క్రియలను లయించడానికి వచ్చాడు.
అంటే సాతాను ఈ లోకాన్ని ఏలుతున్నాడు, వాడి ఓటమి పాలు కావాలి. అందుకనే వాడి లయపరచడానికి ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చారు. ఏలుతూ ఉన్న ఈ లోకాన్ని సాతాను ఉన్నాడు. ఇప్పుడు ఓటమి కావాలి, ఓటమి వాడికి రావాలి అని అంటే వాడి క్రియలను లయపరచు. అందుకే యేసుప్రభు వారు చూడండి, లోకమంతా లోకంలో ఉన్న మహిమలు ఇచ్చి, నీవు నాకు సాగిలు పడితే నేను నీకు ఇవన్నీ అనుగ్రహిస్తాను అని అంటాడు. అంటే మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి? సాతానే ఈ లోకాన్ని అంతటిని ఏలుతున్నాడు. వారు కూడా చెప్తున్నారు, ఈ లోకాధికారితో నాకు ఎటువంటి సంబంధము లేదు. అంటే వాడు ఏలుతున్నాడు ఈ లోకాన్ని, వాడి క్రియలు లయపరచతేనే తప్ప వాడు కోటకి రాదు. అందుకే యేసుప్రభు వారి శరీరధారిగా రావడానికి గల కారణం ఏంటి అంటే, 4వ వాడి క్రియలను లయపరచడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. వాడి క్రియను లయపరచడం. అందుకనే వాడి క్రియలు లయపరిచి దేవుడు విజయాన్నిచ్చాడు మనకు. వాడి క్రియలు లయపరిచి వాడి గోటం పాలు చేయటం ద్వారా ఈరోజు సాతాను ఓడిపోయిన వ్యక్తి వాడి క్రియలను లయపరిచారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మనము గమనించాల్సిన మొదటి విషయం, సాతాను విషయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 మనము చదువుకున్నాం. అపవాది యొక్క పనులను, క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని నాశనం చేయటానికి, అంటే సాతాను యొక్క పనులు పాపం, వాడి క్రియలే పాపం, మరణం. క్రీస్తు తన ప్రజలలో వీటిని నాశనం చేయటానికి ఆయన వచ్చారు. వారి పాపాల కోసం చనిపోయి సజీవంగా లేవటం ద్వారా అలా సాతాను నాశనం చేయటానికి, వాడి క్రియలను నాశనం చేయటానికి యేసుప్రభు వారు వచ్చారు. అంటే ఆల్రెడీ ఏమడిపోయింది? వాడు నిత్య నాశనానికి పునాదడిపోయింది. వాడే పాపం చేయటానికి మొదట ప్రేరేపించాడు ఆదాము. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మనకి పాపం మరణాన్ని తీసుకొచ్చిన సాతాను వాడి క్రియలు లయపరచడానికి, మన పాపాల కోసం ప్రభు చనిపోయి తిరిగి లేవటం ద్వారా వాడి క్రియ ఏమైపోయిందంటే లయపరచటం. సరే, వాడికి అప్పుడు ఓటమి వచ్చింది. క్రీస్తు మరణంతో, పునరుద్ధానంతో సాతానికి ఓటమి వచ్చింది. వాడి నిత్య నాశనానికి దేవుడు చిట్ట చివరిలో వాడిని అగ్నిగుండంలో పాడేస్తాడు. ఆల్రెడీ ఆ పనికి వాడికి ఏమడిపోయిందంటే, క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా పునాది పడిపోయింది. అంటే దేవుడు వేసిన పునాది ఖచ్చితంగా జరిగి వాడి నిత్య నాశనానికి ఆల్రెడీ పునాది పడిపోయింది. దేవుడు నిత్య నాశనానికి వాడికి ఆల్రెడీ పునాది వేసేసాడు. వాడు ఒకరోజు పూర్తిగా అగ్నిగుండంలోకి పోతాడు. ఇది మనం గమనించాలి. అందుకని వాడి క్రియలను లయపరిచాడు యేసు ప్రభు లోకానికి వచ్చి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే శరీరధారిగా ప్రభు రావటానికి 4వ ఉద్దేశం అపవాది క్రియలను లయపరచడానికి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకాన్ని రావటానికి 4 ఉద్దేశాలు. మొదటి, తండ్రిని బయలుపరచడానికి. 2, మాదిరి మనందరికీ చూపించడానికి. 3, మనకి దేవునికి మధ్య 4, ఆయన
అపవాది క్రియలు లయపరచడానికి ఈ లోకానికి వచ్చింది. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేసి దీవించును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం. చక్కటి వాక్యం వివరించారు ఈ రోజు మనకి విశ్వాసాయి గారు. అందుబట్టి వందనాలండి. మరి ఈ వందనాలు. రోజు దేవుడు శరీరధారియే ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరి 4 మర్మాలు వివరించారు మనకి. మరి దేవుని మహిమపరచడానికని, రెండవదిగా దేవుడు మనకి మాదిరిగా చూపించడానికి వచ్చి ఉన్నాడని, మూడోది దేవుని తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండడానికి వచ్చి ఉన్నారని, నాలుగోది మరి సాతాను క్రియలు అపవాద క్రియలు లయపరచడానికి మరి యేసుప్రభు వారు శరీరధారియే మన మధ్యకు వచ్చి ఉన్నారని చక్కగా ఎంతో అద్భుతంగా మాకు అర్థమయ్యే రీతిగా చెప్పారు అయ్య గారు. అందుబట్టి మీకు వందనాలండి. వందనాలు. వందనాలు అయ్య గారు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తర్వాత ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇద్దరు కదా అయ్య గారు. ఎట్ర బాబు గారు వందనాలమ్మా. నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు వందనాలండి. విశ్వాస వందనాలు. అయ్యగారికి వందనాలు. అయ్యగారు మంచి వర్తమానం అందించిన అయ్యగారికి వందనాలు. అలాగే చక్కని వర్తమానం మరి ఈ రోజు మేము నేర్చుకున్నాం. మరి చక్కని వర్తమానం బాగుంది, చాలా ఆత్మీకరంగా ఉంది. వందనాలు అయ్యగారు. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నా రాజేశయ్య ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించి కనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే తండ్రి, నా రాజేశయ్య ఇంతవరకు తండ్రి నాయన మరి ప్రార్థనలతో తండ్రి అనేకమైన అంశాలతో తండ్రి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి నాయన ప్రతి అంశాన్ని బట్టి నాయన జవాబు దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభువా, చేసిన ప్రార్థనలో తోడుగుండండి, పాటల్లో తోడుగా ఉన్నారు ప్రభువా, చక్కని ఆరాధనలో తోడుగున్నారు తండ్రి. అయ్యా ఈ రోజు తండ్రి నాయన నా ప్రభువా మరి వాక్యము తండ్రి నాయన మా కొరకు నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య మా కొరకు వెళ్ళి వారము కాకుండా వాక్యానుసారంగా మేము అందరము జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించండి. వాక్యాన్ని బట్టి తండ్రి మేము నేర్చుకున్న మాటలు తండ్రి, యేసుక్రీస్తు శరీరధారి ఎలాగొచ్చారో అయా ఏదో చక్కని మాటలు విన్నాం. అయా అటు రీతిగా తండ్రి నాయన ప్రభు మీరు చేసిన అనేకమైన మేలులో తండ్రి నాయన మేము మర్చిపోకుండా నాయన వాక్యానుసారంగా మేము అందరము జీవించి నాయన ప్రతిరోజు ఉదయం నాయన ఇదిగో స్తుతించి గణపరచడానికి ఇందుట్లోనే కాకుండా తండ్రి నాయన ప్రతి విషయంలోనూ తండ్రి నాయన ప్రతి మీటింగ్ లోను తండ్రి నాయన ప్రతి కార్యక్రమంలో తండ్రి మేము అందరము తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఎవరైతే తండ్రి ఈ వాక్యం ద్వారాగా వినలేదో తండ్రి, విని నాయన ఇదిగో తండ్రి రక్షణ పొందడానికి అనేక మందికి మాదిరిగా తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఈ వాక్యం ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడాలయ్యా. ఈ వాక్యం ద్వారా తండ్రి నాయన ప్రతి ఆత్మను తండ్రి నాయన ఇదిగో తండ్రి రక్షణ పొందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యగారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి నాయన చేస్తున్న పరిచయను దీవించండి అయ్యా. అయ్యా నాయన విశ్వాస అయ్యగారు నాయన ప్రభువా ఆ యొక్క సంఘాన్ని దీవించండి, విశ్వాసాలను దీవించండి. అయా కుటుంబాన్ని దీవించండి తండ్రి. అయ్యా నా రాజేశయ్య నాయన మరి జూమ్ లో వాక్యం చెప్పడానికి తండ్రి నాయన కోరగా తండ్రి నాయన వచ్చి నాయన మంచి అద్భుతమైన మాటలు వారం అంతా వచ్చి నాయన వారం వచ్చి నాయన అనేకమైన మాకు తెలియని గొప్ప మర్మాలు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. అయా దీవించండి. అయా ఆయన చేస్తున్న పరిచర్లో నాయన మీ మహిమకరంగా నడిపించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. దీవించండి, ఆశ్రదించి కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన పాదాలు చేర్చుకోమని యేసు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసినట్టు బాగారు వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం అండి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయండి? వందనాలమ్మా. వందనాలండి. ఈ రోజు పాపని హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా, మళ్ళీ టెస్టులు చేస్తారంట. అందులో ఏ ప్రాబ్లం లేకుండా ప్రార్థనలు పెట్టండి. అలాగండి, అలాగే. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? అమ్మ నేనండి. అయితే వాళ్ళు మనవడిని చూసుకుని వెళ్ళారు, చేసేసుకుని వెళ్ళారండి. కానీ
వెళ్ళి ఆ ఇల్లు లేదు వాకిలి లేదు అని ఇంకా వదిలేసుకున్నారంట. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారేమో మరి, మళ్ళీ ఫోన్ చేసి ఆదివారం రండి ఒకసారి పిల్లల్ని చూసుకుందరు కానీ అంటున్నారు. వీళ్ళకేమో అర్థం లేదు, మరి దేవుడి చిత్తం ఏమైందో మరి ప్రార్థన. అలాగండి, అలాగే. అయ్యగారు, విశ్వాసయ్య గారు, చెప్పండి అమ్మా. 2 అంశాలు ఉన్నారు కదండి, ప్రార్థనలో పెట్టి ముగింపు ప్రార్థన చేయండి అయ్యగారు. హైమావతి గారు కుమార్తె ఈ రోజు హాస్పిటల్కి వెళ్తుందంటండి. ఏమీ లేకుండా నార్మల్ గా వచ్చేలాగా టెస్టులన్నీ. వరలక్ష్మి గారు మనవడికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, చాలా సంబంధాలు వస్తున్నాయి, చూసుకుంటున్నారు, చూసుకుని వెళ్ళిపోతున్నారు, ఒకటి కూడా సెట్ అవ్వట్లేదండి. మరి ఇప్పుడు ఆదివారం రమ్మన్నారంట. ఈ వివాహం దేవుని చిత్తం అయితే అది కుదిరేలాగా ప్రార్థనలు పెట్టండి అయ్యారు. అలాగే. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన నీ ఉన్నతమైన ఇదిగో ప్రభా, నీ బిడ్డలు ప్రార్థన అవసరాలు కోరి ఉంటారు, వారు ప్రార్థన చేస్తారు. రోజు హాస్పిటల్కి వచ్చారు. మార్చి విషయంలో నాయన మంచి రిపోర్ట్స్ దాల్చారు. ఉన్న విషయాలన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు కాబట్టి చక్కని ఆరోగ్యము, ఆయుష్మాన్ అనుగ్రహించి నార్మల్ రిపోర్ట్స్ అన్ని కూడా రావడానికి సహాయం చేయండి. ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తాను. అలాగే మరో కుమారుడు వివాహ విషయమై కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. కుమారుడికి నాయన చక్కని వివాహం జరుగులాగా నాయన మీరు సహాయం చేయండి. మరి ఈ ఆదివారం ఇచ్చినప్పుడు మీ చిత్తమైతే ఆ సంబంధం సెట్ అవటానికి సహాయం చేయండి, కృప చూపించండి, వారికి మేలు చేసి కుమారుని ఆశీర్వదించండి. ప్రభాని అద్భుతమైన కార్యాలు ద్వారాలు తెరవమని ప్రార్థించి వేడు. అలాగే నాయన నీ బిడ్డలందరినీ వారు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరిచి అందరికి తోడుగా నీడగా అండగా ఉండి మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకొని ప్రభావాలు పొందాలి ప్రార్థిస్తూ యేసు ప్రభు నామంలో ప్రభ ఈ ఉదయకాలంలో ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరికీ క్షేమం, భద్రత, కృపాక్షేమం వర్ధిల్లేటట్టు సహాయం చేయండి. అందరినీ మీరే కాచి కాపాడి మేలు చేసి నడిపించమని ఈ దినం ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడుగా ఉంది. ఇటువంటి గొడవలు, గర్భిళ్ళు, గందరగోళాలు ఎవరికీ జరగదు. మమ్మల్ని, మా కుటుంబాలను మీ క్షేమానికి, భద్రతకు అప్పగిస్తున్నాం, సంఘాలను అప్పగిస్తున్నాం. తోడుగా ఉండి కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా, పాపంలో పడిపోకుండా, ఎటువంటి పాపపు ప్రేరేపణలైన వారు చేయించుటకు సహాయం చేయండి ప్రార్థిస్తాం. స్థిరపరచండి, బలపరచండి, తోడుగా ఉండండి, కాపాడు. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన ఆమేన్. దేవుని ఆమేన్. ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై నిరంతరం నడిపించి కాపాడి ప్రభువు రాకడికి పరిశుద్ధులైన వారందరినీ సిద్ధపరచుగాక. ఆమేన్. 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 ఆమేన్.